హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో అత్యంత డేంజరస్ ఫైటర్ జెట్ ఏది అంటే ఏం చెప్తారు? అమెరికా యొక్క F-22 ర్యాప్టర్ అని చెప్తారు. కానీ అమెరికా F-22 ర్యాప్టర్కు బాబు లాంటి 6th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ F-47ని అమెరికా మైదానంలోకి దింపింది. ఎస్, స్వయంగా అమెరికా రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ 6th జనరేషన్ F-47ని అన్వీల్ చేస్తూ రాబోయే కొన్ని దశాబ్దాల వరకు మాతో కంపీట్ చేసేవారు ఉండరు, ప్రపంచ ఎయిర్ స్పేస్ పై అమెరికా ఆధిపత్యం కొనసాగుతుంది అన్నాడు. ఆ మాటల్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ మాట అయితే 100% కరెక్టే. ఎందుకంటే 6th జనరేషన్ F-47 అనేది ప్రపంచపు మొదటి మరియు ఏకైక 6th జనరేషన్ ఫైటర్ జెట్. ఇది ఎంత గొప్ప విషయం అంటే చైనా, రష్యా మరియు ప్రపంచమంతా 5th జనరేషన్ ఫైటర్ జెట్ని తయారు చేయడానికి గత 25 సంవత్సరాల నుంచి ట్రై చేస్తూ ఉంటే రీసెంట్గా చైనా 5th జనరేషన్ ఫైటర్ జెట్ని J-35ని తయారు చేయగలిగింది. చైనా 25 సంవత్సరాలు కష్టపడి అమెరికా 5th జనరేషన్ ఫైటర్ జెట్కి దరిదాపుల్లోకి వచ్చింది. మిలిటరీ టెక్నాలజీలో చైనా అమెరికాతో పోటీ పడగలదు మరియు అమెరికాతో గెలవగలదు అని ప్రపంచానికి ప్రూవ్ చేద్దాం అనుకునే లోపే 6th జనరేషన్ ఫైటర్ జెట్ F-47 రాకతో చైనా అమెరికా కన్నా 3 దశాబ్దాలు వెనుకబడినట్లు అయ్యింది. ఎందుకంటే చైనాకు 10 సంవత్సరాలు పడుతుంది అమెరికా యొక్క F-47 టెక్నాలజీని దొంగలించడానికి. తర్వాత 5 సంవత్సరాలు పడుతుంది రివర్స్ ఇంజనీరింగ్కి, మరో 5 సంవత్సరాలు దాన్ని తయారు చేయడానికి, ఇంకొక 5 సంవత్సరాలు పడుతుంది దాని టెస్టింగ్కి, వాళ్ళ సైన్యానికి అందించడానికి. చైనా ప్రతి ఆయుధాన్ని ఇదే ప్రక్రియలో చేస్తుంది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడో తెలుసా? మేము F-47ని 5 సంవత్సరాల క్రితమే తయారు చేశాము, కానీ అన్వీల్ చేయలేదు. ఎందుకంటే ప్రపంచంలో మా F-22 ర్యాప్టర్కి కాంపిటీషనే లేదు. F-22 వదిలేయండి, దాని యొక్క చిన్న తమ్ముడైన F-35కే కాంపిటీషన్ లేదు. అందుకే మేము దీన్ని తయారు చేసి సైలెంట్గా గరాజ్లో పెట్టి ఉంచాము, ఎందుకంటే దాని అవసరం రాలేదు. కానీ గత కొన్ని నెలల్లో చైనా J-35ని తయారు చేసి ప్రపంచంలో బెస్ట్ టెక్నాలజీని తయారు చేసే దేశంగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే వారి స్థాయిని చూపించడానికి F-47ని మైదానంలోకి దింపాము అన్నాడు. అంతేకాదు, అమెరికా దగ్గర 6th జనరేషన్ ఫైటర్ జెట్ ఒకటి కాదు, 2 ఉన్నాయి. అదేంటంటే లాక్హీడ్ మార్టిన్ అండ్ బోయింగ్. ఈ 2 కంపెనీలు అమెరికాలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ తయారీ కంపెనీలు. అమెరికా ఈ 2 కంపెనీలను 6th జనరేషన్ ఫైటర్ జెట్ తయారు చేయమని చెప్పింది. ఎవరిది బాగుంటే వాళ్ళదే అమెరికా వాయు సైన్యంలో చేర్చుకుంటామని చెప్పింది. లాక్హీడ్ మార్టిన్, బోయింగ్ 2 కంపెనీలు కూడా 2 6th జనరేషన్ ఫైటర్ జెట్ని తయారు చేశాయి. ఆ రెండింటిలో అమెరికాకు బోయింగ్ చేసిన F-47 బెస్ట్గా అనిపించింది. అందుకే నిన్న రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో అమెరికా వాయు సైన్యం బోయింగ్ కంపెనీకి F-47 తయారు చేసే కాంట్రాక్టు అప్పచెప్పడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ $20 బిలియన్. అది ఎంత పెద్ద మొత్తం అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 1,60,000 కోట్ల రూపాయలు. ఇంత పెద్ద మొత్తం అమెరికా ప్రభుత్వం బోయింగ్ కంపెనీకి ఇస్తుంది. దీనితో బోయింగ్ కంపెనీ మాస్ ప్రొడక్షన్ చేసి వందల సంఖ్యలో F-47ని తయారు చేసి సైన్యానికి అందిస్తాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడున్న F-35 మరియు F-22 ర్యాప్టర్ పరిస్థితి ఏంటి, వాటిని ఏం చేస్తారు అని. చూడండి, F-22 ర్యాప్టర్ని రిటైర్ చేస్తారు, అది సర్వీస్ నుంచి తప్పుకుంటుంది. దాని ప్లేస్లో F-47 వస్తుంది. ప్రస్తుతం అమెరికా సైన్యంలో ఉన్న నాన్ స్టెల్త్ ఫైటర్ జెట్లు లైక్ F-18 సూపర్ హార్నెట్, F-15EX ఇంకా F-16లు, ఈ జెట్స్ అన్నీ రిప్లేస్ చేయబడతాయి F-35 స్టెల్త్ ఫైటర్ జెట్తో. ఇది అమెరికాకు ఎంత హిమంగస్ అచీవ్మెంట్ అంటే F-22 ర్యాప్టర్ ఎంత ప్రమాదకరమైన యుద్ధ విమానం అంటే
దీని ఎక్స్పోర్ట్ పై అమెరికా పార్లమెంటు బ్యాన్ విధించింది. ఎక్స్పోర్ట్ కి పర్మిషన్ ఇవ్వరు, వారి మిత్ర దేశాలకు కూడా ఇవ్వరు. మరియు వీటిని కేవలం 250 సంఖ్యలో మాత్రమే తయారు చేశారు. ఆ తర్వాత ఫ్యాక్టరీని కూడా మూయించారు. ఇంకా దీన్ని ఎవ్వరూ తయారు చేయకూడదని. అంత డేంజర్ ఫైటర్ జెట్. ఈ రోజుకు కూడా దీనికి సమవుజ్జి కాదు కదా, కనీసం దీని దరిదాపుల్లో కూడా ప్రపంచంలో మరి ఏ ఫైటర్ జెట్ కూడా లేదు. అంత ప్రమాదకరమైన ఫైటర్ జెట్. అలాంటి ఫైటర్ జెట్ ని వీళ్ళు రిటైర్ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ప్రపంచంలో మరి ఏ దేశమైనా కావచ్చు, 25 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్న F-22 రాప్టర్ దరిదాపుల్లో ఉండగలిగే ఒక్క స్టెల్త్ ఫైటర్ జెట్ ని కూడా తయారు చేయలేకపోయారు. అటువంటి ఫైటర్ జెట్ ని వీళ్ళు రిటైర్ చేస్తున్నారు. రిటైర్ చేసి దానికన్నా 2-3 రెట్ల ప్రమాదకరమైన F-47 6th జనరేషన్ ఫైటర్ జెట్ వాళ్ళ సైన్యానికి అందించబోతున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఇంత భయంకరమైన మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఉంది అమెరికా దగ్గర. ఏ విధంగా పోటీ పడగలరు మీరు అమెరికా తోటి? రష్యా కావచ్చు, చైనా కావచ్చు, దశాబ్దాల నుంచి ప్రయత్నిస్తున్నారు అమెరికాతో పోటీ పడదాము, ఓడిద్దాము అని. ఎప్పుడైనా వీళ్లకు అమెరికా ఇంకొక అడుగు దూరంలో ఉంది అనిపిస్తుందో అప్పుడు అమెరికా ఒక్క దూకుడు దూకుతుంది. మళ్ళీ ప్రపంచానికి 2-3 దశాబ్దాలు పట్టే అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ తయారు చేస్తుంది. దీనికి బ్రహ్మాండమైన ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న 6th జనరేషన్ ఫైటర్ జెట్ F-47 కి సమానమైన లేదా ఆ లెవెల్లో ఉండే ఫైటర్ జెట్ తయారు చేయడానికి రష్యా, చైనాకు కనీసం 20 సంవత్సరాలు పడుతుంది. మినిమం 20 ఇయర్స్ మినిమం చెప్తున్నా. ఎక్స్పర్ట్స్ అయితే 2050 వరకు సాధ్యం కాదు అంటున్నారు. ఒక పక్క అమెరికా 6th జనరేషన్ F-47 స్టెల్త్ ఫైటర్ జెట్ ని తమ సైన్యానికి అందించబోతూ, మరో పక్క అమెరికా యొక్క డార్ఫా FA-XX అనే కోడ్ పేరుతో 7th జనరేషన్ ఫైటర్ జెట్ పైన ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసింది. అంటే ప్రపంచమంతా 6th జనరేషన్ టెక్నాలజీ తయారు చేసేసరికి అమెరికా దగ్గర 7th జనరేషన్ టెక్నాలజీ కూడా వచ్చి ఉంటుంది. ఇది సంగతి. అందుకే ఇంతటి హ్యూమంగస్ అచీవ్మెంట్ అమెరికా మిలిటరీ ఇండస్ట్రీది. 6th జనరేషన్ F-47 యొక్క హెల్త్నెస్ ఏంటి, రెడార్ క్రాస్ సెక్షన్ ఏంటి, 6th జనరేషన్ కంప్లీట్ కేపబిలిటీస్ ఏంటి వంటి అన్ని విషయాలు మీకు ఈ ఛానల్లోనే తెలుస్తాయి. కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.